శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనము ఒక అద్భుతమైన చమత్కార పద్యాన్ని అన్వయించుకోబోతున్నాం. ఇటువంటి పద్యాన్ని కరసౌజ్ఞ గోపన చిత్ర కవిత్వం అని అంటారు. అంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఇలా ప్రశ్నిస్తే ఆమె మౌనంగానే ఉంటూ తన సౌజ్ఞల ద్వారా సమాధానం చెప్పింది. ఆ సమాధానాల గురించి ఆలోచించడమే మన యొక్క బుద్ధి కుశలత, మన యొక్క చాతుర్యం. అలా సమాధానాలు చెప్పడం ఆ అమ్మాయి యొక్క నేర్పరితనం అయితే, మనము బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి ఇందులో ఉండేటువంటి సమాధానాలను రాబట్టుకోవాలి. అటువంటి పద్యాన్ని ఈరోజు మనం అన్వయించుకుంటున్నాం. ముందుగా పద్యం. నారీలలామని పేరేమి చెప్పుమన్నా, తమిమీర నెడమ నేత్రమును చూపే, మతే భయానని మగని పేరేమన్నా, తన చేతి జీర్ణ వస్త్రంబు చూపే. కుటిల కుంతల నీదు కులనామంబన్నా, నీదు కులము నామంబన్నా, పంజరంబుననున్న పక్షి చూపే. వెలది నీకేమైనా బిడ్డలా చెప్పుమన్నా, కరమొప్ప వింటి చుక్కలను చూపే, కరమొప్ప వింటి చుక్కలను చూపే. ప్రభువు మీకెవ్వరన్నా గోపకుని చూపే, ప్రభువు మీకెవ్వరనినా గోపకుని చూపే. ధవుని వ్యాపారమేమన్న దండమిడియే, చతురమతులారా ఈ ప్రౌఢ జానతనము తెలిసికొనరయ్యా, బుద్ధి కౌశలము మెరయా అంటున్నారు కవిగారు. ఓ చతురమతులారా, నైపుణ్యము కలిగిన వారు మీరందరూ ఒక ప్రౌఢ అయినటువంటి స్త్రీ చెప్పినటువంటి ఈ సమాధానాన్ని మీ బుద్ధి కుశలత్వంతో తెలుసుకోండి అని. ఇది మనం పరిశీలిద్దాం. నారీలలామ, మత్తే భయాన, కుటిల కుంతల, వెలది, ఈ 4 పదాలు కూడా ఆ స్త్రీకి సంబోధనార్థకాలుగా కవి వాడాడు. నీ పేరేమి చెప్పుమన్నా, ఓ అమ్మాయి, ఓ నారీ లలామ, ఓ స్త్రీరత్నమా, నీ పేరేమిటి చెప్పు అంటే, ఆమె తన యొక్క ఎడమ నేత్రమును చూపే, ఎడమ కంటిని చూపించింది. ఎడమ అనే పదానికి సంస్కృతంలో వామ, కన్ను అంటే అక్షి, వామాక్షి అంటే ఆమె పేరు వామాక్షి అని అర్థం. సరే, మరి నీ మగని పేరేమిటమ్మా అని అడిగారు. తన చేతి జీర్ణ వస్త్రంబు చూపే, తన చేతిలో ఉన్నటువంటి చిరిగిపోయిన వస్త్రాన్ని చూపించింది. వస్త్రము అనే పదానికి మరొక పర్యాయ పదము చేలము. జీర్ణము అంటే చిరిగిపోయిన అర్థంలో కుచితము, కు అనేది వాడతారు. అంటే కుచితమైన చేలము, కుచేలము అంటే ఈమె యొక్క భర్త పేరు కుచేలుడు, అందుకని చిరిగిపోయిన వస్త్రాన్ని చూపించింది. మరి నీది కులనామంబు ఏమిటి, నీ యొక్క కులం ఏమిటి అంటే, ఆమె పంజరములో ఉండేటువంటి పక్షిని చూపించింది. పక్షికి ద్విజము అని పేరు. అలాగే ద్విజము అంటే 2 జన్మలు కలిగిన వారు అని అర్థం. పక్షి ముందు గుడ్డు దశలో ఉండి తర్వాత పక్షిగా తయారవుతుంది. అలాగే ద్విజుడు అనే పేరు బ్రాహ్మణులకు ఉన్నది. ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనం అయిన తర్వాత ఒక జన్మ ద్విజుడు. అంచేత పక్షిని చూపించడంలో అర్థం ఏంటంటే, నీ కులం ఏమిటి అంటే ద్విజము, మేము బ్రాహ్మణులము అని చెప్పింది. మరి నీకు బిడ్డలు ఉన్నారా, నీ సంతానం ఎవరు అని అడిగితే, మింటి చుక్కలను చూపే, ఆకాశంలో ఉండేటువంటి చుక్కలని, నక్షత్రాలను చూపించింది. అంటే నక్షత్రములు 27 కాబట్టి తనకి 27 మంది సంతానం ఉన్నారని చెప్పింది. ఈ పద్యంలో చెప్పబడిన స్త్రీ కుచేలుని యొక్క భార్య అన్నమాట. ఆమె ఇంత చమత్కారముగా తన యొక్క సమాధానాన్ని, తన యొక్క పరిస్థితిని అడిగిన వారికి మౌనంగా ఉంటూనే సౌజ్ఞ ద్వారా తెలియజేసింది. మరి ఇవన్నీ బాగున్నాయి, ప్రభువు మీకెవ్వరన్నా, మీకు ప్రభువు ఎవ్వరు అంటే గోపకుని చూపించింది. గోపకుడు అంటే గోపబాలుడు శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడు అని చెప్పడానికి దగ్గరలో ఉండే ఒక గోపకుడిని చూపించింది. మరి మీ ఆయన ఏం చేస్తారు? ధవుని వ్యాపారము ఏమన్నా,
మీ భర్త గారు ఏం చేస్తారమ్మా అంటే దండమిడియే, నమస్కారం పెట్టింది. ఈ నమస్కారం పెట్టినప్పుడు బ్రాహ్మణులు, ఆయవారం బ్రాహ్మణులను ఉంటారు, వాళ్ళు ఈ భిక్షాటనం చేస్తూ సీతారామాభ్యాన్ నమః, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణాభ్యాన్ నమః అని నమస్కారం పెడుతూ ఉంటారు. అలా నమస్కారం పెట్టడంలో ఆంతర్యం తన భర్త భిక్షాటన చేస్తూ ఉంటాడు అని చెప్పడం అన్నమాట. ఇటువంటి చక్కని ఆలోచనాత్మక శక్తిని పెంపొందించే పద్యాలు మన తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. ఈ పద్యం మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే కనుక అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. స్వస్తి.